కాకినాడ జిల్లా పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వార్షిక కళ్యాణ మహోత్సవం శనివారం ఘనంగా జరిగింది. అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న వార్షిక కళ్యాణ మహోత్సవం మొదటి రోజుకు పెళ్లి పెద్దలుగా శ్రీ సీతారాములు వ్యవహరించగా, వారి సమక్షంలో రత్నాద్రి వాసులైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిని వేద పండితులు, ఆలయ ప్రధానార్చకుల ఆధ్వర్యంలో స్వామివారిని పెండ్లి కుమార్ని చేశారు. ముందుగా ఆలయ అర్చకులు గర్భాలయంలో ఉన్న శ్రీ స్వామి అమ్మవారిని, రామాలయంలో ఉన్న శ్రీ సీతారాముల వారిని మంగళ వాయిద్యాల నడుమ తోడుకొని వచ్చి అనివేటి మండపంలోని వెండి సింహాసనంపై శ్రీ స్వామి అమ్మవార్లను, సీతారాములను ఆసీనులు గావించి వివిధ రకాల సుగంధ భరితమైన పుష్పాలతో అలంకరించి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తదనంతరం స్వామిని పెళ్లి కొడుకును చేసి తర్వాత 7 గంటలకు ఘనంగా ఎదుర్కోలు ఉత్సవం జరిపారు. ఈ మహోత్సవంలో దేవస్థానం చైర్మన్ ఐవి రోహిత్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి కోడూరి రామచంద్రమోహన్, దేవస్థానం అధికారులు, భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక ఆద్యాది మహాలక్ష్మీ సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో అపర వైకుంఠమైనటువంటి అన్నవర మహాపుణ్యక్షేత్రంలో స్వామివారి యొక్క దివ్య కళ్యాణోత్సవాలలో భాగంగా ఈరోజు స్వామివారిని పెళ్ళికొడుకుగాను, అమ్మవారిని పెళ్ళికూతురుగాను అలంకరించడం జరిగింది. ముందుగా వినాయక పూజ, ఉలూఖల గౌరీ పూజ, స్వామివారి పూజ జరిగి అనంతరం కూడా స్వామివారిని పెళ్ళికొడుకుగాను, అమ్మవారిని పెళ్ళికూతురుగాను చేయడం జరిగింది. తదనంతరం ఈరోజు 7 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం జరుగుతుంది. ఈ ఎదుర్కోలు ఉత్సవంలో విశేషం ఏమంటే పండితులందరూ కూడా చాలా చక్కగా తీర్చిదిద్ది కూర్చుని స్వామివారి యొక్క వంశావళిని, వారి యొక్క కీర్తిని, అమ్మవారి యొక్క కీర్తిని చతురోక్తులతోటి, చమత్కారములతోటి, శాస్త్రీయమైనటువంటి పంథాలతోటి వారందరూ కూడా, పండితులందరూ కూడా స్వామివారి యొక్క కీర్తిని, వంశావళిని కీర్తిస్తూ ఉంటారు. అటువంటి శాస్త్రీయమైన విషయాలను కూడా ప్రత్యక్షంగా వింటూ ఉంటే మహదానందంగా ఉంటుంది. అటువంటి కార్యక్రమం ఈరోజు సాయంత్రం రాత్రి 7 గంటల వేళ జరుగుతుంది. తదనంతరం శ్రీ సీతారాములు వెండి పల్లకీలో, శ్రీ సీతారాములు ఆంజనేయ వాహనంపై ఊరంతా ఊరేగి స్వామివారి యొక్క క్షేత్రపాలకులైనందువలన శ్రీ సత్యనారాయణ స్వామివారి క్షేత్రపాలకులైనటువంటి శ్రీ సీతారాములు ఊరంతా కూడా వెండి ఆంజనేయ వాహనంపై ఊరేగి స్వామివారి యొక్క కళ్యాణానికి రమ్మనమని పిలిచినట్టుగా వారంతా కూడా మేళతాళాలతోటి వెళ్ళి గ్రామమంతా కూడా తిరిగి స్వామివారి కళ్యాణానికి ఆహ్వానించడం జరుగుతుంది. ఇటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు జరుగుతున్నాయి. ఇప్పుడే స్వామివారి యొక్క పెళ్లి కుమారుని చేయడం, పెళ్లి కుమార్తెని చేయడం జరిగింది. మరి కాసేపట్లో ఎదుర్కోలు ఉత్సవం చాలా దివ్యంగా జరుగుతోంది. వెంకటరామరాయ కళాభవనంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. భక్తజనులందరూ కూడా ఎంతో ఆతృతతో ఎదురు చూస్తూ అక్కడ కళాభవనం దగ్గర ఎదురు చూస్తున్నారు. అటువంటి కార్యక్రమానికి భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి యొక్క కృపకు పాత్రులు కావలసినదిగా కోరుచున్నాం.